వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బింజోస్ బీయింగ్ అ మామ్. ఇవాళ వీడియోలో నేను మీకు నా బుక్ కలెక్షన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను. బుక్ కలెక్షన్ అంటే ఏవో ఫ్యాన్సీగా అమరావతి కథలు, 2 స్టేట్స్ ఇలాంటి బుక్స్ కాదండి. చాలా సింపుల్. నా బుక్ కలెక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. యానిమల్స్, వెజిటబుల్స్, బాడీ పార్ట్స్, వెహికల్స్, సో ఇంకా ఉన్నాయండి. సో ఇలాంటి బుక్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇవేంటి పిల్లల బుక్స్ కదా, నా బుక్ కలెక్షన్ అని ఎందుకన్నాను అనుకుంటున్నారా? ఎందుకన్నాను అంటే వీటిని పిల్లలు చదవరండి, మనమే వాళ్ళకు చదివి వినిపిస్తూ ఉంటాము. చాలా ఎక్కువగా చదివి వినిపిస్తూ ఉంటాము. సో అందుకోసమని నా బుక్ కలెక్షన్ అని చెప్పాను. బట్ పిల్లల కోసమే చదువుతాంలేండి మనమైనా కూడా. సో మనం పిల్లల కోసం ఎప్పటి నుంచి ఎలాంటి బుక్స్ కలెక్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. పిల్లల కోసం మనం ఎప్పటి నుంచి బుక్స్ కలెక్ట్ చేయాలో తెలుసా? బేబీ ఊమ్లో ఉంటుంది చూడండి, అప్పటి నుంచి మా అమ్మ బుక్స్ కలెక్ట్ చేయాలన్నమాట. సో మా అమ్మ వన్స్ కన్సీవ్ అవుతానే ఫస్ట్ కలెక్ట్ చేయాల్సిన బుక్స్ పాటల బుక్స్, అండ్ దెన్ నర్సరీ రైమ్స్ ఉంటాయి చూసారా, తెలుగులో కొన్ని రైమ్స్ ఉంటాయి, అండ్ దెన్ ఇంగ్లీష్. మనం ఎలానో సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని నేర్పిస్తాం కాబట్టి సో తెలుగు రైమ్స్ బుక్ అండ్ దెన్ ఇంగ్లీష్ రైమ్స్ బుక్, ఈ 2 రైమ్స్ బుక్ కూడా మదర్ దగ్గర ఉండాలి. ఈ 3 బుక్స్ని మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకుంటూ ఉండండి. అండ్ వన్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత మనం ఎలానో ప్రెగ్నెంట్ టైంలో పాటల బుక్స్, రైమ్స్ బుక్ ఇలా అన్నీ చదువుకుంటాం కాబట్టి అవన్నీ మనకు బై హార్ట్ వచ్చేసి ఉంటాయండి. వాళ్ళని పడుకునేటప్పుడు కంపల్సరీగా పాట పాడుతూనే పడుకోబెట్టండి. ఏదో జోజో అని కాకోకుండా నేర్చుకునేసిందండి. అట్లీస్ట్ ఒక 5 సాంగ్స్ అన్నా నేర్చుకొని ఆ పాటలు పాడుతూనే ఉంటూ వాళ్ళని పడుకోబెట్టడానికి ట్రై చేయండి. సో దానివల్ల వాళ్ళ మెమరీ అనేది డెవలప్ అవుతుంది, అండ్ దెన్ వాళ్ళకు వర్డ్స్ అనేది ఎక్కుతూ ఉంటాయన్నమాట. మనం పాటలు పాడేది ఏది గాల్లో కలిసిపోదండి, వాళ్ళ బ్రెయిన్లోకే వెళ్తూ ఉంటుంది. అవన్నీ ఎక్కుతూ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్కి. అని మీరు అనుకోవచ్చండి, ఒక్కసారి పాట పాడుతూనే వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందా, ఎక్కుతుందా, వాళ్ళు గుర్తు పెట్టుకుంటారా అని. వాళ్ళు ఎప్పుడు ఒక్కసారి పాట పాడినప్పుడు నిద్రపోరండి. కనీసం ఒక 5-6 సార్లు మనం పాటలు పాడుతూ ఉంటే అదే సాంగ్ని అప్పటికని వాళ్ళు నిద్రపోరు, అంతసేపు తీసుకుంటారు పడుకోవడానికి. సో ఈలోపు ఒక 5 టైమ్స్ అనుకోండి, రోజుకి 3-4 సార్లు పడుకోబెట్టాల్సి వస్తుంది. సో ఎన్నిసార్లు పాటలు పాడతారు? ఒక 6-7 మంత్స్లో ఇంకెన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుందా కౌంట్ మీరే గెస్ చేయండి. సో ఈ విధంగా ఇన్నిసార్లుగా మనం పాడింది ఏది వేస్ట్ అవ్వదండి, అన్నీ వాళ్ళ మెమరీలోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటాయి కదా. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకు మాట్లాడడానికి కానీ, మాటలు రావడానికి కానీ, మాటలు వచ్చిన తర్వాత స్పష్టంగా రావడానికి కానీ హెల్ప్ అవుతుంది. అండ్ వన్స్ పిల్లలకి 7 మంత్స్ 8 మంత్స్ అలా వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా వాళ్ళకు ఇలాంటి బుక్స్ ఉంటాయి కదండి, ఏదో ఒక కైండ్ ఆఫ్ బుక్. ఫస్ట్ జస్ట్ ఒక సింగిల్ బుక్నే తీసుకోండి, ఏదైనా కూడా ఒక సింగిల్ బుక్. యానిమల్స్ రెగ్యులర్గా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ యానిమల్స్ బుక్ మాత్రమే తీసుకొని యానిమల్స్ పేర్లు మాత్రం రెగ్యులర్గా చెప్పిస్తూ ఉండండి. అండ్ మీ వీలుని బట్టి చెప్పిస్తూ ఉండండి. అలా చెప్పిస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు రిమెంబర్ చేసుకుంటారు. డిఫరెంట్ యానిమల్ నేమ్స్ అనేది రిమెంబర్ చేసుకుంటారు. ఫస్ట్ వెంటనే వాళ్ళు పేర్లు అనేది చెప్పలేకపోవచ్చు, బట్ మీకు ఏదో ఒక రోజు మాత్రం సడన్ షాక్ అనేది ఇస్తారు. ఆ యానిమల్ని చూసి దాని పేరు చెప్తారు. ఆ రోజు మీరే ఆశ్చర్యపోతారు. జస్ట్ 1 ఇయర్ లోపల ఆ బేబీ ఆ పేరు చెప్పడాన్ని డెఫినెట్గా ఏ పేరెంట్స్ కూడా నమ్మలేరు. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మనం పిల్లలకి యానిమల్ సాంగ్స్ని నేర్పిస్తూ ఉంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అలా ఉన్నారంటే పిల్లలకి వాళ్ళు జనరల్లీ యానిమల్ సాంగ్స్ని నేర్పిస్తూ ఉంటారు. కుక్క ఏమంటుంది, పిల్లి ఏమంటుంది, ఆవు ఏమంటుంది అని ఇలా నేర్పిస్తూ ఉంటారు కదా. సో అలాంటివి వాళ్ళు వెంటనే క్యాచ్ చేసి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా మాటలు రాకపోయినప్పటికీ కూడా ఆ వర్డ్స్ని రిపీట్ చేస్తారు. ఎందుకు రిపీట్ చేస్తారు? అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వాటిని పదే వాళ్ళకు ఆ యానిమల్ కనిపించిన ప్రతిసారి రిపీట్ చేసి చెప్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అది మైండ్లోకి ఎక్కింది, రిపీట్ చేస్తున్నారు. బట్ వేరే విషయాల్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే మనం వాళ్ళకి దాన్ని మైండ్లోకి ఎక్కించలేదు కాబట్టి దాన్ని చెప్పలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. సో ఫాల్ట్ ఇక్కడ ఎవరిది ఉంది? మనదే ఫాల్ట్ కదా. సో మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఇలా ఏమైనా చిన్న బుక్స్ ఉంటాయి కదా, చిన్న పదాలు, బొమ్మలు ఉండే బుక్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని వాళ్ళకు రెగ్యులర్గా చెప్పిస్తూ ఉండండి. అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. పిల్లలకి రెగ్యులర్గా బుక్స్ చదివిస్తూ ఉండాలంటే వాళ్ళకు కూడా బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో
సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెంట్ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, యానిమల్స్, బర్డ్స్, ఇంకా వెహికల్స్ ఎన్నో ఉన్నాయి కదా. సో ఇలా డిఫరెంట్ బుక్స్ని కలెక్ట్ చేసుకుంటూ రోజుకి ఒక కైండ్ ఆఫ్ బుక్ని మార్చి చదివిస్తూ ఉండడం వల్ల వాళ్ళు జస్ట్ ఆటోమేటిక్గానే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంట్రెస్టే కాదండి, అండ్ దెన్ వాళ్ళ ఏమంటాం, వాళ్ళ మెమరీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్ కదా, ఆ రోజు ఉండే ఇమేజెస్ నెక్స్ట్ రోజు రాదు, అండ్ నెక్స్ట్ రోజు వచ్చిన ఇమేజెస్ ఆ నెక్స్ట్ రోజు రాదు. సో ఇలా ఇమేజెస్ అన్ని మారుతూ, పేర్లు అన్ని మారుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ మెమరీ అనేది డెవలప్ అవుతుంది. సో నా బుక్ కలెక్షన్ అంతా ఒకసారి చూపించేస్తానండి. ఇది వెజిటబుల్ బుక్స్ అనమాట. లోపల అన్నీ కూడా వెజిటబుల్ నేమ్స్ ఇచ్చి ఉంటారు. పొటాటో, టొమాటో, బీన్స్, చిల్లీస్, ఇట్లా డిఫరెంట్గా నేమ్స్ అన్నీ ఇచ్చేసి ఉంటారు అనమాట. ఇది ఒక వెజిటబుల్ బుక్. నెక్స్ట్ నా బాడీ పార్ట్స్ బుక్ చూపిస్తానండి. ఇది బాడీ పార్ట్స్. నార్మల్ మనకు తెలుసు కదా, కళ్ళు, ముక్కు, నెక్స్ట్ నోజ్, మౌత్, సంథింగ్, టీత్, ఇలా డిఫరెంట్గా దీంట్లో బాడీ పార్ట్స్ గురించి అంతా కూడా ఇచ్చేసారు. హెవీగా ఏమి ఇవ్వరు, జస్ట్ పిల్లలకి కావాల్సిన బేసిక్ పార్ట్స్ గురించి చెప్తారు అంతే. నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ బుక్ అండి. యానిమల్స్ బుక్లో అయితే హార్స్, కౌ, కొంచెం చిన్న యానిమల్స్ గురించి ఇచ్చేసారు. అంటే పిల్లలకి బాగా రికగ్నైజ్ చేయగలిగే యానిమల్స్ గురించి ఉంటుంది అంతే. దాని తర్వాత ఇవి ఇంకా చిన్న బుక్స్ అనమాట. జస్ట్ హ్యాండీగా పిల్లలకి పట్టుకోవడానికి అలా హ్యాండీగా ఉండడం కోసం. ఇది వెహికల్స్ది. సో చిన్న వెహికల్స్ కానీ ఇలా కొంచెం ఇంకా చెప్పాలంటే కొన్ని మనకు కూడా తెలుసుండవు దానిలో పేర్లు, అలాంటి వెహికల్స్ కూడా ఇచ్చారనమాట. పిల్లలు అలాంటి వెహికల్ నేమ్ బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చెప్పారనుకోండి ఎంత హ్యాపీ అవుతుంది. సో ఇంకా ఇచ్చారండి ఇలా స్టీమర్స్, బోట్స్, అంతా డిఫరెంట్ వెహికల్స్ అంతా. ఇది ఒక బుక్ అనమాట. సో నాకు బాయ్ కదండి, వాళ్ళకి వెహికల్స్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ బుక్స్ తెప్పించాను. సో బర్డ్స్ అనమాట. ఇది బర్డ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. దీని పేరు రియల్గా మనకు కూడా తెలీదు. నేను చదివి చెప్పించి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా మర్చిపోయినాను అనుకోండి, బట్ వాళ్ళకు గుర్తుంటాయి ఆ పేర్లన్నీ. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ వైల్డ్ యానిమల్స్ అండి. బాయ్స్ ఆబ్వియస్లీ వైల్డ్గానే ఉంటారు, వాళ్ళకి వైల్డ్ యానిమల్సే ఇష్టం ఉంటుంది. సో వైల్డ్ యానిమల్స్ బుక్ ఒకటి తెప్పించాను. ఇదన్నమాట. దీంట్లో యానిమల్స్ అన్నీ కూడా మనకు నార్మల్ ఫారెస్ట్ యానిమల్స్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ బుక్ అనమాట. చాలా సార్లు చదివించుకునేవాడు నాతో ఈ బుక్ని. నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్ బుక్ అండి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే. పొమోగ్రెనేట్స్ కానీ, ఆరెంజెస్ కానీ, నెక్స్ట్ పియర్, పమ్, సంథింగ్ అన్ని డిఫరెంట్ లిచి. సో దీని వల్ల వాళ్ళకి ఆ పదాన్ని ఏమనాలి అనేది వస్తుంది. 1.5 year వచ్చేపటికి ఇలా చిన్న పదాలన్నీ మాట్లాడేస్తూ ఉంటారండి. అప్పటికే వాళ్ళకు యానిమల్ నేమ్స్ కానీ, వెహికల్స్ కానీ, బర్డ్స్ కానీ ఇలా మనం నేర్పించిన ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళకు మనం నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన బుక్ యాక్షన్ వర్డ్స్ అండి. సో ఇలాంటి యాక్షన్ వర్డ్స్ బుక్ని ఇంట్రొడ్యూస్ చేస్తే, ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారు కదా, సో ఏం చేస్తున్నావు అంటే ఆడుకుంటున్నాను అని అట్లా చిన్న పదాలని చెప్పడానికి ట్రై చేస్తారు. సో నేనైతే ఒక బేసిక్ సింపుల్ యాక్షన్ వర్డ్స్ ఉన్న బుక్ తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక 30 రూపీస్ ఎంతో ఉంది అంతే. ఈ బుక్ని కూడా ఎందుకు అంటే దీంట్లో జస్ట్ ఫిగర్స్ ఉంటుంది కదా, ఇట్లా ఫిగర్స్ ఇచ్చి వాడు ఏం చేస్తున్నాడో చెప్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడడానికి ట్రై చేయడానికి ఇలాంటి బుక్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్ని ఒకసారి చూపిస్తాను ఎలా ఉన్నాయో థింగ్స్ అన్ని. సో ఇక్కడ చూడండి, క్లైంబింగ్ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ బాబు. సో వీళ్ళు కూడా ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటారు, డోర్లు, జస్ట్ కటాంజనం డోర్ ఉంటే అవి ఎక్కుతూ ఉంటారు కదా. ఏం చేస్తున్నావు అంటే వాళ్ళకి ఆ వర్డ్ తెలీదు. మనం కూడా ఎప్పుడు యూజ్ చేస్తుంటాం రెగ్యులర్గా. ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు 1-2 సార్లు చెప్పినప్పుడు అదే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిండదు. కానీ ఇలా బుక్లో పదే చూపిస్తూ క్లైంబింగ్ అని చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళ మైండ్లోకి ఎక్కేసి ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ ఆ డోర్ అలా ఎక్కుతున్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే క్లైంబింగ్ అని చెప్పారనుకోండి, అప్పుడు మీకు ఎంత సంతోషం అవుతుంది చెప్పండి. హాపింగ్, జంపింగ్ అని, హగ్గింగ్ అని, ఫిషింగ్, ఎన్నో థింగ్స్ ఉన్నాయి చూడండి. జస్ట్ ఈటింగ్, బాతింగ్, ఎవ్రీథింగ్. ప్రతి యాక్షన్ వర్డ్ అంటే చిన్న పిల్లలకి మనం బేసిక్గా నేర్పించుకునే యాక్షన్ వర్డ్స్ అన్నీ కూడా ఉన్నది ఈ బుక్లో. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఈ బుక్ని మాత్రం కంపల్సరీ తెప్పించుకోండి. జస్ట్ 25-30 రూపీస్ అంతే కాస్ట్. చాలా చీప్ అండ్ బెస్ట్ బుక్ అనమాట.
సో పాటల్ బుక్లో అంటే మనకు పాటల్ బుక్స్ దొరికితే తీసుకుంటాము, లేదు అంటే మనకి ఎక్కడైనా కూడా ఇంటర్నెట్లో అలా డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటిని ఒక బుక్ లాగా చేసుకోవచ్చు. అంటే నర్సరీ బుక్ కూడా అంతే అండి. పాత నర్సరీ రైమ్స్ ఉంటాయి కదా, మీరు అవే ప్రిఫర్ చేయండి. నా దగ్గర అయితే ఈ బుక్ ఉంది. బుక్ అంటే ఇదేదో పెళ్లి పత్రికని ఇట్లా ర్యాప్ చేశాను అనమాట, లోపల బుక్ ఉంటుంది. ఈ బుక్ మా అన్నదండి. మా అన్న చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఈ బుక్ తీసుకున్నారు. మేము 3 members అనమాట, సిబ్లింగ్స్. మేమందరం యూజ్ చేసేపాటికి ఆ బుక్ అట్ట అంతా చినిగిపోయింది. సో అందుకని నేను నా కొడుకుకి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీనికి ఇలా పెళ్లి పత్రికతో ర్యాప్ చేసుకుని లోపల బుక్ పెట్టుకొని యూజ్ చేసుకుంటున్నాను. సో అప్పట్లో ఉండే బుక్ని నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో రైమ్స్ అనేది చాలా సింపుల్గా షార్ట్గా ఉండేది, అండ్ దెన్ పిల్లలకి కూడా ఈజీగా ఎక్కేదనమాట. ఇప్పుడు రైమ్స్ ఎలా ఉన్నాయంటే వర్డ్స్ అన్ని చాలా క్లమ్జీగా ఉంటున్నాయి, అంతేకాకుండా చాలా లెంగ్తీగా ఉంటున్నాయి అన్నమాట. వీళ్ళ బుక్స్లో నేను చూసాను కదా, ఎల్కేజీ బుక్లో యూకేజీ బుక్లో అలాంటి రైమ్స్ ఉంటుంది, ఒక పేరాలు ఇచ్చేసి ఉంటారండి. చిన్నపిల్లలకి రైమ్స్ అనేది ఎందుకోసం, వాళ్ళకి ఆ వర్డ్స్ నేర్చుకోవడం కోసం, అంటే ఆ సెంటెన్సెస్ కొంచెం ఏమైనా గ్రాస్ప్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకు రైమ్స్ని పెడతారు. అలా రైమ్స్ని పెట్టి అంత పెద్ద పేరాలు పెడితే వాళ్ళకి ఏం వస్తుంది ఆ రైమ్స్ నుంచి? సో నాకు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. అంత పెద్ద పేరాలు అంత చిన్న పిల్లలకి ఎందుకు ఇస్తారు అనేసి. సో అప్పట్లో రైమ్స్ చూడండి ఎంత షార్ట్గా సింపుల్గా ఉండేవో, జస్ట్ ఒక 4 లైన్స్లోనే ఒక రైమ్ అనేది ఫినిష్ అయిపోయేది. చాలా బాగుంటాయండి ఇలాంటి రైమ్స్ నేర్పించుకోవడానికి. సో మీకు ఇలాంటి బుక్స్, పాత బుక్స్ ఏమైనా అవైలబుల్లో ఉంటే తీసుకోండి, లేదు అంటే కొన్ని రైమ్స్ని మీరే డౌన్లోడ్ చేసుకొని వాటిని ఒక బుక్ లాగా క్రియేట్ చేసేసుకోండి. అండ్ నేనేదో ఇలా కొత్తగా బుక్స్ తెప్పించుకోండి అని అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా బుక్స్ తెప్పించుకొని పిల్లల్ని బాగా చెప్పించుకుంటూ ఉండాలి, వాళ్ళకి చెప్పిస్తూ ఉండాలి అన్న విషయం చాలా మంది పేరెంట్స్కి తెలిసే ఉంటుంది. బట్ కొంతమందికి తెలిసి ఉండదు కదా, ఇప్పుడు ఊర్లలో చిన్న ఊర్లలో అలా ఉన్న వాళ్ళకైతే ఇలా చెప్పివ్వచ్చు, ఇలా చూసుకోవచ్చు అన్న విషయం తెలియదు కదా. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అన్నట్టుగానే ఈ వీడియో చేశాను. అండ్ ఈ బుక్స్ని ఇప్పుడు మనకైతే షాప్స్లో ఇలాంటి బుక్స్ అవైలబుల్ ఉండదు కదా, ఇంత స్ట్రాంగ్గా ఉన్న బుక్స్ అవైలబుల్ ఉండదు. సో వీటిని ఆన్లైన్లో తెప్పించుకోండి, మంచి బుక్స్ దొరుకుతుంది, అండ్ దెన్ తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి. నేనైతే కొన్ని బుక్స్ని అమెజాన్లో తెప్పిస్తే మరికొన్ని వాటిని ఫస్ట్ క్రైలోనే తెప్పించానండి. మ్యాక్సిమం ఇంకా పిల్లలకి సంబంధించిన స్టఫ్ ఏదైనా కూడా ఫస్ట్ క్రైలోనే తెప్పిస్తూ ఉంటాను. సో ఫస్ట్ క్రైలో తెప్పించాను. కొన్ని ఊర్లకి ఫస్ట్ క్రై డెలివరీ ఉంటుందో లేదో నాకు తెలీదు, సో అందుకనేసి అమెజాన్ అని కూడా చెప్తున్నాను. అమెజాన్లో చూడండి, ఫస్ట్ క్రైలో చూడండి, ప్రైస్ని కంపేర్ చేసుకుని ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ బుక్ చేసుకోండి. సో ఈ వీడియో చేయడానికి నా మెయిన్ మోటివేషన్ మై సన్ రనో అండి. జస్ట్ ఒక 6-7-8 months అలా ఉన్నప్పుడు ఫస్ట్ టైం దాంట్లో బుక్లో ఉండే వర్డ్స్ అన్ని నేను చెప్పిస్తూ ఉండేదాన్ని. అలా చెప్తూ ఉన్న వర్డ్ని ఒకదాన్ని ఫస్ట్ రిపీట్ చేశాడు, లయన్ అని. ఆ తర్వాత 1 monthలో మొత్తం బుక్ అంతా కూడా చెప్పడం స్టార్ట్ చేశాడు. మేబీ ఒక 9 months అలా ఉన్నప్పుడే బుక్ అంతా కూడా చెప్పేసేవాడు అనమాట. దాని తర్వాత 1 yearకి చిన్న పదాలు మాట్లాడడం స్టార్ట్ చేసి 1.5 year రాకనే సెంటెన్సెస్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో వాడే నా మోటివేషన్ ఇవాళ ఈ వీడియోకి. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఒక వీడియో చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ మీలో ఎవరికైనా అట్లీస్ట్ ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వాడు ఆ స్టేజ్కి రావడానికి నేను చేసిన ఎఫర్ట్ అంతా కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో నేను చేసిన ఎఫర్ట్ ఏం లేదండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకున్నాను. వాడు పడుకోబెట్టేటప్పుడు పాటలు పాడేదాన్ని. దాని తర్వాత బుక్స్ని బాగా చదువుతూ వాడిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 1 year 3 months 4 months అలా ఉన్నప్పుడు మొత్తం క్యాపిటల్స్ చెప్పేది ఇంకా కొంచెం పెద్ద ఏజ్లో అండి. ఫ్లాగ్స్ ఉంటాయి చూసారా, కంట్రీ ఫ్లాగ్స్ అన్నిటినీ కూడా రికగ్నైజ్ చేసేవాడు. సో వాడి మైండ్ ఎలా షార్ప్ అయింది, నేను కంటిన్యూస్గా దాన్ని కుచ్చి షార్ప్ చేసుకున్నాను. సో మదర్గా కొన్ని పెయిన్స్ తప్పవండి మనకు. చిన్నగా అయినా కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఏదో ఒక విధంగా మీకు ఎలా కుదిరితే అలా వాళ్ళకి చిన్నగా వాళ్ళని ట్యూన్ చేస్తూ ఉండాల్సిందే. కొంచెం వాళ్ళకి కష్టం అనిపించినా, మనకు కష్టం అనిపించినా కూడా ఇవన్నీ చేస్తేనే ఫర్దర్గా వాళ్ళు ఇంకా షార్ప్ అవడానికి హెల్ప్ అవుతుందేమో అని నా ఫీలింగ్. పుట్టినప్పుడు పిల్లలందరూ ఒకటేనండి, ఒకటే కైండ్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకు. మనం దాన్ని ట్యూన్ చేసుకునే విధంలోనే పిల్లలు అనేది మారుతూ ఉంటారు. అండ్ దెన్ వాళ్ళ సరౌండింగ్స్ని బట్టి కూడా వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది.
వాళ్ళకి ఎంతసేపు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసామంటే వాళ్ళు ఎంతో యాక్టివ్గా హ్యాపీగా ఉంటారు. సో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, చిన్న పిల్లలకి ఇన్ని బుక్స్ అవసరమా, ఇంతగా చదివించాలా అంటే నో అండి, పిల్లల్ని నేను చదివించమని చెప్పడం లేదు. మీరు చదువుతూ ఉండండి, మీరు రిపీట్ చేస్తూ ఉండండి అని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఏదో ఒక టైంలో జస్ట్ 1-2 సార్లు చదివించేసి, అంటే వాళ్ళకు చెప్పించడం 1-2 సార్లు చెప్పించేసి వదిలేయండి. కానీ మీరు మాత్రం రోజుకి ఒక 5-6 టైమ్స్ అయినా కూడా వాళ్ళు ఏ పని అయినా చేసుకుంటూ ఉండనివ్వండి. వాళ్ళ చుట్టూ తిరుగుతూ జస్ట్ ఆ పదాన్ని లేదంటే అది ఏదైనా థింక్ అనిపించినప్పుడు దాన్ని చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు రిమెంబర్ చేసుకుంటారు అనేది మాత్రమే నా ఉద్దేశం. సో మనకి ఎలానో మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఫస్ట్ తెలుగు కైండ్ ఆఫ్ బుక్స్ని తీసుకుంటాం కదా. ఏదైనా కానీ తెలుగు చిన్న చిన్న రైమ్స్ ఉండే బుక్ కానీ, తెలుగు పాటలు మనకి దేవుడి పాటలు, భక్తి పాటలు అలా ఉంటాయి కదా, అలాంటి బుక్స్ పాడుతూ చదువుతూ ఉంటాము, రైమ్స్ చెప్పిస్తూ ఉంటాము. నెక్స్ట్ మనకు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి సో ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ని తీసుకున్నామంటే వాళ్ళకు ప్యారలల్గా ఆ వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో ఏమంటారు అనేది కూడా వచ్చేస్తుంది. సో మాట్లాడడానికి కొంచెం సింప్లిఫై అవుతుంది అంతే. ఈ వీడియోలో మనం జస్ట్ పిల్లలకి ఒక 2.5-3 ఏళ్ళ వరకు రెగ్యులర్గా మనం చదువుతూ ఉండే, వినిపిస్తూ ఉండే బుక్స్ గురించి చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కొంచెం పెద్ద పిల్లలకి, అంటే 3 years పెద్ద పిల్లలు ఏం కాదులేండి, 3 ఏళ్ళ పైన పిల్లలకి ఎలాంటి బుక్స్ అయితే బాగుంటుంది, వాళ్ళకు ఎలాంటి బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ పర్టికులర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎలా బుక్స్ని డిసైడ్ చేసుకొని తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇవాళ వీడియో ఇక్కడితో అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బట్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. Thank you so much for watching. Bye.